హాయ్ ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. భూమి దగ్గర ఈ వస్తువులు దొరికాయంటూ అపూర్వకి నాగు కొన్ని వస్తువులను తెచ్చిస్తాడు. ఇక అవి శోభచంద్ర వస్తువులు కావడంతో ఆ వస్తువులను చూడగానే అపూర్వ ఒక్కసారిగా భయపడిపోతూ ఉంటుంది. ఇవేంటి శోభచంద్ర వస్తువులాగా ఉన్నాయి, ఒకవేళ ఇవి శోభచంద్ర వస్తువులైతే ఇవి దీని దగ్గరికి ఎలా వచ్చాయని చెప్పి అపూర్వ ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. ఇక నక్షత్రకు ఫోన్ చేసి ఆల్బమ్ తీసుకురమ్మని చెప్పడంతో నక్షత్ర ఆల్బమ్ తీసుకొచ్చిస్తుంది. ఇక అందులో శోభచంద్ర శాలువ, కాలి గజ్జలు ఇవన్నీ కూడా అపూర్వ ఆ గజ్జలతో కంపేర్ చేస్తూ ఉంటుంది. ఎందుకు మమ్మీ ఇప్పుడు సడన్గా ఇవి తీసుకురమ్మని చెప్పవని నక్షత్ర అంటూ ఉంటే, ఇవన్నీ తెలుసుకునేంత వయసు నీకు ఇంకా రాలేదు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక ఆల్బంలో ఉన్న గజ్జలు భూమి దగ్గర ఉన్న గజ్జలు ఒకటే కావడంతో వాటిని చూసి అపూర్వ భయంతో వణికిపోతూ ఉంటుంది. ఇవి శోభచంద్ర గజ్జలే, అసలు శోభచంద్రకు దీనికి ఏంటి సంబంధం అని చెప్పి దీనివల్ల కాలగర్భంలో కలిసిపోయిన నిజాలు బయటికి వచ్చేలాగా ఉన్నాయి. ఎలాగైనా సరే నా జాగ్రత్తలో నేను ఉండాలి, అసలు దీని దగ్గరికి వస్తువులు ఎలా వచ్చాయో నిజం తెలుసుకోవాలని చెప్పి ఇక నాగుతో వెళ్ళి ఈ గజ్జలు దాని దగ్గర ఎందుకున్నాయో తెలుసుకోరా అని చెప్పి అంటూ ఉంటుంది. మరోవైపు భూమి తలుపు కన్నంలో నుంచి అసలు ఎవరు నన్ను కిడ్నాప్ చేసి ఉంటుంది అని చెప్పి చూసేసరికి బయట అపూర్వ కనిపిస్తూ ఉంటుంది. ఏంటి, నన్ను కిడ్నాప్ చేసింది అపూర్వనా? అవి శోభచంద్ర వస్తువులని ఎందుకు అపూర్వ అంత కంగారు పడిపోతుంది? అసలు ఆవిడ వస్తువులు నా దగ్గరికి ఎందుకు వచ్చాయి? ఆవిడకు నాకు ఏంటి సంబంధం అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది. నా దగ్గర నుండి నిజాన్ని రాబట్టాలని చూస్తున్నారు. నాకు ఈ నిజాలన్నీ తెలిసేంత వరకు నేను వీళ్ళకు అసలు నిజాన్ని చెప్పకూడదు అని చెప్పి భూమి అనుకుంటుంది. నాకు వచ్చి అసలు ఈ వస్తువులు నీ దగ్గరికి ఎలా వచ్చాయని భూమిని నిలదీస్తూ ఉంటే, మర్యాదగా బయట ఉన్న ఆవిడను వచ్చి నన్ను అడగమని చెప్పండి. ఎందుకు ఆవిడకు నేనంటే భయమా? ఎందుకు నా దగ్గరికి రావడం లేదు అని భూమి అంటూ ఉంటే, మేము నిన్ను తీసుకొచ్చామా, నువ్వు మమ్మల్ని తీసుకొచ్చావా, చెప్పవే అంటూ నాగు భూమిని 2 చెంపలు కూడా వాయిస్తూ ఉంటాడు. ఇక అలా నాగు భూమిని కొట్టడంతో భూమి స్పృహ కోల్పోతుంది. మేడం, ఆ అమ్మాయి స్పృహ కోల్పోయింది అని నాగు అంటూ ఉంటే, వెళ్ళి మొహాన నీళ్లు కొట్టి లేపు, ఎలాగైనా ఈరోజు నేను నిజం తెలుసుకోవాలని అపూర్వ అంటూ ఉంటుంది. మరోవైపు కృష్ణప్రసాద్ షాప్కి వెళ్ళి మంగళసూత్రం ఇంకా నెక్లెస్ తీసుకుంటాడు. వాటిని తీసుకొని వచ్చి కార్లో పెట్టిన తర్వాత ఇద్దరు రౌడీలు కృష్ణప్రసాద్కి డాష్ ఇచ్చినట్టుగా నటిస్తూ ఇక అలా అతని దగ్గరున్న నెక్లెస్ని, మంగళసూత్రాన్ని కొట్టేస్తారు. ఇక ఇంటికి వచ్చాక కృష్ణప్రసాద్ని చెర్రీ, నాన్న మంగళసూత్రం తీసుకొచ్చావా అని చెప్పి అడుగుతుంటే, అది కూడా బ్యాగ్ అని చెప్పి బ్యాగ్ని చూపిస్తాడు. అందులో మంగళసూత్రానికి బదులుగా రాళ్ళు ఉండడంతో, ఇదేంటి నాన్న, వాళ్ళు నీకు మంగళసూత్రాన్ని ప్యాక్ చేసి ఇచ్చేటప్పుడు నువ్వు చూసావా? మంగళసూత్రం లేదేంటి, రాళ్ళున్నాయేంటి అని చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు అత్తయ్య అడిగితే ఏం సమాధానం చెబుతావని చెర్రీ భయపడుతూ ఉంటే, ఒరే చెర్రీ, బయటకు వచ్చిన తర్వాత ఎవరో దొంగ వెధవలు మంగళసూత్రాన్ని కాజేశారనుకుంటా అని చెప్పి ఎలాగైనా సరే మేనేజ్ చేయాలా అని అంటూ ఉంటే, ఒక పని చేయి నాన్న, ఈరోజు తీసుకోవడం కుదరలేదని రేపు తీసుకుంటానని చెప్పు అని చెర్రీ అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మీరా వచ్చి, ఏమండి మంగళసూత్రాన్ని ఇవ్వండి, దేవుడి దగ్గర పెట్టాలని అంటూ ఉంటే, అప్పుడు కృష్ణప్రసాద్, ఈరోజు మంగళసూత్రం తీసుకోవడం మర్చిపోయాను, రేపు తీసుకుంటానులే మీరా అని చెప్పి అంటూ ఉంటాడు. అయితే షాప్ అతనికి మీరు రేపు వస్తానన్నారని చెబుతాను అంటూ మీరా గోల్డ్ షాప్ అతనికి ఫోన్ చేస్తుంది. మీ ఆయన గారు ఉదయమే వచ్చి మంగళసూత్రం తీసుకెళ్ళిపోయారు మేడం అని చెప్పి గోల్డ్ షాప్ అతను చెప్పడంతో, ఏంటి తీసుకెళ్ళిపోయారా అని మీరా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడు ఇందు కోపంగా, తీసుకొచ్చిన మాట నిజమే, కానీ వాటిని తీసుకొచ్చింది ఇక్కడికి కాదు, ఎక్కడికి చేర్చాలనుకున్నారో అక్కడికే చేర్చుంటారు అని చెప్పి అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో భూమిని ఎవరు కాపాడబోతారో ఏంటో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.